వెల్కమ్ టు టౌన్ 24 న్యూస్ ఛానల్. మీతో మేము. కాకినాడ జిల్లా పిఠాపురం మండల గోగవాడ గ్రామంలో మద్యం మారక ద్రవ్యాల వ్యతిరేక పోరాట జిల్లా నాయకులు వేమగిరి తలుపులయ్య మాట్లాడుతూ, మద్యం మారక ద్రవ్యాలు లేని నూతన సంవత్సర వేడుకలను జరుపుకుందాం. నూతన సంవత్సరం అనేది క్యాలెండరీ మార్పు తప్ప ప్రకృతిలో మార్పులు ఏమీ జరగవని యవనస్తులకు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటల తర్వాత 2024 బదులుగా 2025 క్యాలెండర్ మాత్రమే మార్పు జరుగుతుందని, దీనికి యువత మద్యం మారక ద్రవ్యాలు సేవించి బైకులు సెలైనర్స్ విప్పి విపరీతమైన సౌండ్లతో అతి వేగంతో బైకులపై మద్యం మారక ద్రవ్యాల మత్తులో యువత ఎక్కువ ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కనుక వారి తల్లిదండ్రులు వారి కుటుంబీకులకి తీవ్ర నష్టం జరుగుతుందని చెప్పారు. మద్యం మాదక ద్రవ్యాలు లేనటువంటి నూతన సంవత్సర వేడుకలు జరుపుకుందాం. గ్రామంలో ఉన్నటువంటి తల్లిదండ్రులందరికీ కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. 31 నైట్కి ఉదయకాల సమయం నుంచి జనవరి 1వ తారీఖు వరకు మీ యొక్క యవన బిడ్డలను బయటకు పంపించకండి. మరి బయటకు పంపించడం వల్ల పార్టీలని లేదనుకుంటే 31st వల్ల ఏదో మరి ప్రపంచం మునిగిపోతుంది అన్నట్టుగా వారి యొక్క జీవితాలని సర్వనాశనం చేసుకుంటూ ఉన్నారు. ఆ మద్యం మాదక ద్రవ్యాల మత్తులో సైలెన్సర్లు ఇప్పేసి లేదంటే డీజే సాంగ్లు వేసుకుని లేదంటే వారి జీవితాలకి చిన్నభిన్నం చేసుకునేటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది. ఈ ప్రకృతిలో ఏ మార్పు జరగట్లేదు, కానీ క్యాలెండర్ ఒకటే మారుతూ ఉంది. 2024 బదులుగా 2025 ఆ క్యాలెండర్ వస్తూ ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరి తల్లిదండ్రులైన వారందరూ కూడా గుర్తించాలి. యువతను కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులమే ఉంది. మరి ఈ యొక్క విషయాన్ని గుర్తించి ఎవరో వచ్చి ఏదో చేస్తారని కాక మీ బిడ్డలను మీరే కాపాడుకుని మరి యువతరాన్ని రక్షించేటువంటి బాధ్యత మీరందరూ తీసుకోవాలని మా మద్యపాన వ్యతిరేక పోరాటం తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే మేము ఈ ప్రభుత్వాన్ని కూడా మేము ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ 31st నైటు అధికారులు మరి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవాల్సింది ఏంటంటే కనుక మద్యం మాదక ద్రవ్యాలను పూర్తిగా నిషేధించాలి. మరి డ్రై డేగా మరి పాటించి మరి యువతను రక్షించుకోవాల్సినటువంటి అవసరం బాధ్యత ఎంతైనా ఉంది. కాబట్టి ఈ ప్రభుత్వం ఈ మద్యపాన వ్యతిరేక పోరాటం తరపు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పూర్తిగా మద్యాన్ని నిషేధించాలని మేము కోరుతా ఉన్నాం. ఆరోగ్యం వద్దు, మా భర్తతో సంతోషంగా ఉండాలా, మద్యం మానిపించాలి.